ఇన్సూరెన్స్ కంపెనీలకు లక్షల కోట్లల్లో డబ్బులు వచ్చే దిక్కుమాలిన ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీలాయే ఇన్సూరెన్స్ కంపెనీ ఖాతాలలో ఎన్నో డబ్బులు మురుగుడాయే ఇన్సూరెన్స్ కంపెనీల ఏజెంట్లు బలవంతంగా మనుషులను చేర్చుకొనుడాయే మనుషులు బ్రతికుండగానే చనిపోయినట్టు పుట్టించి డబ్బులు తీసుకొని మోసము బయటపడి ఏజెంట్లు మనసును జైలు పాలయ్యిరి పేదలు మధ్య తరగతి వాళ్ళు వీటి మీద ఎన్నో ఆశలు పెట్టుకొని డబ్బులు కడితే అవసరానికి అందక ఆశపడితే కోసి ఊడిపాయే పిచ్చకుంట్లోని పెళ్ళి ఇంటికిద్దరు రండి అన్నట్టు ఆయే తీయని మాటలకు తీర్థం పోతే నువ్వు చలిలో నేను గుడిలో అన్నట్టు ఇన్సూరెన్స్ కంపెనీలాయే ఇన్సూరెన్స్ కంపెనీలు లక్షల కోట్ల డబ్బులు వసూళ్లు చేసి గవర్నమెంటుకు కార్పొరేషన్ కంపెనీలకు అప్పులిచ్చుడాయే ఇన్నేళ్ళు ఖచ్చితంగా కట్టాలని అప్పుడే ఇన్సూరెన్స్ వస్తుందని నమ్మబలికితే ఆశపడి పేద ప్రజలు కట్టుడాయే ఖచ్చితమైన టైం ప్రకారం కట్టలేకపోతే ఆ కట్టిన డబ్బు అటే ఏడుకొండల వాడ గోవిందా పేదవాడి బతుకు దరిద్రంతో ఇటే గోవిందా అలా మధ్యలో కట్టలేక ఆపేసిన వాళ్ళ డబ్బులు అన్ఫిట్ అయ్యి ఫోర్ఫిట్ అయ్యి ఈ డబ్బంతా కార్పొరేటర్ కంపెనీలకు గవర్నమెంట్లకు అప్పులిచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు బాగుపడుట పేదలకు మిగిలింది పేదరికమే అందుకే పాటపాటికి పేద మహిళలు పేద ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే ఈ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ రద్దు చేస్తాము అప్పుడు మా పాటపాటి ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పాటపాటికే మీ ఓటు మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు నెలకు 30,000 జీతానికే మీ ఓటు పని ఉన్నా లేకున్నా నెలకు 30,000 జీతానికే మీ